श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापा अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये భవానీ. శ్రీమాత్రే నమః. నిన్నటి క్లాస్లో 125 శ్లోకాలు తెలుసుకున్నామండి లలితా సహస్రనామం నుండి. ఇవాళ ఒక్కసారి 125వ శ్లోకాన్ని పునః అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుని తర్వాత శ్లోకాన్ని కూడా చూద్దాము. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదాయిని త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి స్త్రీదశేశ్వరి. దివ్య విగ్రహ అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నప్పుడు దివ్యమంగళ స్వరూపమైన ఆ తల్లి యొక్క శక్తితోనే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా సరైన కక్షల్లో నిలబడి ఈ సృష్టి అంతా సక్రమంగా నడుస్తుంది అనేది అర్థం చేసుకున్నాం. ఆ ఆధారభూతమైన శక్తి ఏదైతే ఉందో దాన్నే క్లీంకారి అని అర్థం చేసుకున్నాం. క్లీంకారి అంటే సృష్టిని అంతటికి కూడా ఆధారభూతమైన శక్తి, సృష్టి అంతటిలో కూడా అన్ని బ్రహ్మాండాలలో అన్ని లోకాలలో ఉన్నటువంటి శక్తే క్లీంకారి. ఆ క్లీంకారినే కేవలగా గుహ్యగా ఉన్నదని, అంటే ఇన్ని వస్తు రూపాలలో ఉన్నప్పటికీ ఇన్ని విషయాలుగా ప్రకటీకృతం అవుతున్నప్పటికీ ఆవిడ ఎప్పుడు కూడా ఆ పరాశక్తి ఎప్పుడు కూడా పరాదేవత ఎప్పుడు కూడా కేవలయే అంటే ఏకత్వ స్థితిలోనే ఉంటుంది. అంటే మనకి సూర్యకిరణాలు ప్రసరణ చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా శుభ్రమైన జలంలోనూ సూర్యకిరణాల ప్రసరణ ఉంటుంది, అలాగే మురికి నీళ్లల్లోనూ సూర్యకిరణాల ప్రసరణ ఉంటుంది. మిగిలిన జంతు పక్షు జాతి మీద ఉంటుంది, మానవ జాతి మీద ఉంటుంది, అన్నిటి మీద అంతటి మీద ఉంటుంది. కానీ ఆ ప్రసరించిన సూర్యకిరణాలకు ఆ స్వభావాలు ఏవి అంటావు కదా. సూర్యకిరణాల వల్ల అవి మనకు వ్యక్తీకృతం అవుతున్నాయి తప్ప వేటి యొక్క స్వభావము లక్షణము వాటికి ఉన్న స్థితిగతులు అవి పువ్వులైనా ఆకులైనా లేదా పశువులైనా పక్షులైనా కీటకాలైనా మంచినీరైనా మురికి నీరైనా, ఇప్పుడు మంచినీటిలో సూర్యకిరణాలు ప్రసరించినంత మాత్రాన అవి కూడా స్వచ్ఛంగా మారడం లేదా మురికి నీటిలో ప్రసరించినంత మాత్రాన సూర్యకిరణాలకు మాలిన్యం అంటడం అనేది జరగడం ఎప్పుడు మనం చూడలేదు కదా. అదే సృష్టి రహస్యం అని అనుకున్నట్లయితే అటువంటి శక్తే అంటే అన్నిటిలోకి చైతన్యాన్ని నింపడం కోసం తానుంది. కానీ ఆ వస్తు విషయాల యొక్క స్వభావ లక్షణాలు గతులు స్థితులు ఏవి కూడా ఆ పరాశక్తికి అంటవు. కాబట్టి ఆవిడ ఏక, ఇన్నిటిలో అనేకంగా ఉన్నప్పటికీ ఏకంగా ఉన్నది కాబట్టి ఆవిడ కేవల. అటువంటి ఏకత్వ శక్తి అయినటువంటి కేవల తల్లిని ఆ గుహ్యంగా ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి ఆ శక్తిని గ్రహించి ఆ జ్ఞాన సముపార్జన ద్వారా ఉద్ధరించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి అందేది కైవల్య పదం. కేవల శక్తిని కేవల శక్తి జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు పొందగలిగే పదం. పదము అంటే మనం ఆ ధామము పదము ఇవన్నీ కూడా ఆ స్థానాన్ని సూచిస్తూ వాడుతుంటాం కదా. కాబట్టి కేవల శక్తి ఎక్కడైతే ఉందో ఆ ధామం లేదా ఆ పదాన్ని పొందగలగడం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎవరు జరుగుతుంది అంటే సృష్టినంతటినీ ఆధారభూతమై కాపాడుతున్నటువంటి తల్లి యొక్క విశిష్టతను సత్యమైన నిజమైన విషయాన్ని గ్రహించిన వారికి, రహస్యంగా గుహ్యంగా ఉన్న విషయాన్ని గ్రహించిన వారికి అందే పదమే కైవల్య పదము. ఎందుకంటే అక్కడ ఉన్న తల్లి ఏకాత్మ రూపమైనటువంటి కేవల తల్లి కాబట్టి. అలాగే గుహ్య అన్నప్పుడు ఇంకొక అర్థం ఎలా చెప్తున్నారు అంటే గుహ అన్నప్పుడు కనిపించకుండా లోపలికి ఉండేది. గుహలు అంటే కూడా సామాన్యంగా తెలుగులో అర్థం అదే కదా. కాబట్టి మనం గుహుడి గురించి చెప్పుకున్నప్పుడు కూడా అలానే చెప్పుకున్నాము.
ఇంకొక అర్థంలో అంటే కందుడు షణ్ముఖుడే కాకుండా గుహుడు అన్నప్పుడు గుహ అన్నప్పుడు అర్థం ఏం చెప్పుకున్నాం అంటే అంతర్లీనంగా దృష్టి కేంద్రీకరించి చేసుకోగలగటంలో చూసుకోగలగడం అనేది అర్థం వస్తుంది. కాబట్టి అలాంటి అర్థాన్ని ఇక్కడ తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంది ఈ కేవల తల్లి అంటే ఈ సృష్టినంతటినీ కాపాడుతున్న తల్లి, దాన్ని అంతర్లీనంగానే మనం సాధించగలం, చూడగలమాట. అది ఎలా అంటే పంచకోశాంతరాలకు కూడా పంచకోశాలు ఏవైతే చెప్పుకున్నామో వాటన్నిటికీ కూడా లోపల అంటే చాలా గూఢంగా లోపలికి ఉంది కాబట్టి గుహాయమైంది. అలా ఉన్నటువంటి ఆ శక్తే ఈ పంచకోశాలకి కూడా ఆధారంగా ఉంది. అది కనిపించదు కదా. అంటే శక్తి రూపంలో అంటే మనం పరమాత్మతత్వాన్ని పరబ్రహ్మతత్వానికి ఒక రూపం ఆకారం లేదు, నిర్దిష్టమైన రూపంలో చెప్పలేము, వర్ణించలేము, వ్యాప్తి విశ్వమంతా వ్యాప్తి చెందింది అనేదే మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. అంటే అక్కడ అవ్యక్తంగా ఉన్న రూపం పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే సృష్టిలో ఉన్న అన్ని విషయాల్లో, లేదా మన శరీరం అనే శ్రీచక్రాన్ని పరిగణించినట్లయితే శరీర అవయవాలనే ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క అవయవం పని జరగడానికి కావలసినటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో లేదా ప్రతి అవయవంలో ఉన్నటువంటి చైతన్యానికి కారణమైనటువంటి చేతనా బ్రహ్మం ఏదైతే ఉందో అదే ఆవిడ పంచకోశాలకు అంతరంగా ఉండి అక్కడ కలిసిపోయి, అంటే పాలు నీళ్లు కలిసిపోతే వేరు చేయడం సులభం కాదు కదండి, చాలా కష్టమైన విషయం. అలా ఆంతరంగికంగా అందులో ఉంది అనేది గ్రహణకి వచ్చే పరిస్థితి తర్వాత మాత్రమే, కొన్ని స్థాయిలు దాటిన తర్వాత మాత్రమే వస్తుంది. ఇప్పుడు పాలలో నుంచి వెన్న తీయచ్చు, పాలలో నుండి నెయ్యి తీయచ్చు, పాల నుండి పెరుగును తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా పాల నుంచి మారుతున్న, లేకపోతే ఒక్కొక్క స్థాయిలో వస్తున్నటువంటి మార్పులు అని అనుకున్నట్లయితే వాటన్నిటికీ మూలం పాలే. పాల నుండి ఈ మార్పులన్నీ సంభవిస్తున్నాయి. కానీ వీటన్నిటినీ ప్రత్యక్షంగా పాలలో గ్రహించగలుగుతామా, చూడగలుగుతామా? చూడలేము. ఎప్పుడైతే దానికి తగ్గ మార్పులు చర్యలు జరుగుతాయో అప్పుడే అవి అర్థమవుతాయి. అలాగే యోగి లేదా సాధకుని యొక్క జ్ఞాన సముపార్జనలో స్థాయి పెరుగుతున్న కొద్దీ వీటన్నిటినీ గ్రహించగలుగుతాడు. కాబట్టి అంటే ఇవన్నీ పాల నుండి వస్తున్నాయి, కానీ కనిపించలేనంత మాత్రాన లేవని కాదు కదా, ఉన్నాయి గూఢంగా గుహ్యంగా. ఎప్పుడు ప్రకటీకృతం అవ్వాలో అప్పుడు మాత్రమే, అంటే ఆ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, చర్యలు కావచ్చు, జరిగినప్పుడు మాత్రమే అవి ప్రకటీకృతం అవుతున్నాయి. అప్పటి వరకు అవి కనిపించకుండానే ఉంటాయి. అలా అన్నిటితో కలిసిపోయి అంతటా అన్నిటిలో ఉన్న శక్తే ఆ పరాశక్తి. ఆవిడే కైవల్య పదదాయిని. ఎవరికి ఈ కైవల్య పదాన్ని ఆవిడ ప్రసాదిస్తుంది? ఎందుకంటే దాయిని అంటే దాత, దానం ఇచ్చేది. కాబట్టి ఎటువంటి వారి ఇస్తుంది అన్నప్పుడు ఇప్పుడే మనం అర్థం చేసుకున్నాం, ఎవరైతే ఆ ఏకాత్మ శక్తిని గ్రహించగలుగుతారో వారికి అని. ఎలా అది సాధ్యపడుతుంది వారికి అని అన్నప్పుడు మనం నిన్న చెప్పుకున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని అర్థం చేసుకున్నాం. స్థూల శరీరం అంటే ఈ దేహం, ఈ దేహానికి సంబంధించి అంటే దేహంతో, ఈ దేహం సహాయంతో కూడిన జ్ఞాన సముపార్జన అంటే జ్ఞానాన్ని పొందటానికి కావలసిన విద్యాభ్యాసం ఏదైతే మనం చేస్తామో తద్వారా వచ్చిన జ్ఞానంతో, అంటే ఈ శరీరం ఎందుకు మనం పొందుతున్నాం? ప్రారంధ కర్మలను అనుభవించడానికి పొందుతున్నాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని పొందిన తరువాత మనం ఈ సాధన చేసుకుంటున్నామో చేస్తున్న వారందరికీ కూడా ఆ తల్లి తోడుగా ఉండి, ఎవరైతే తల్లినే నమ్మి ఆ నిజమైన ఏకాశక్తిని గ్రహించటానికి ప్రయత్నిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో వారి యొక్క ప్రారంధ కర్మ ఫలితాలన్నిటినీ అనుభవించేలా చేసి తద్వారా స్థూల శరీరాన్ని నశింపచేస్తుందట వారికి. అంటే ప్రారంధ కర్మలను అనుభవించడం అంటే అవి ఎలాగో అనుభవిస్తాం కదా, దానికి ఆ తల్లి సాధన చేయకపోతే మాత్రం ఏంటి, జన్మెత్తిన తర్వాత అది తప్పదు కదా అని అనుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనుభవించడం అనేది ఇప్పుడు మనకి కష్టం వస్తే బాధపడుతున్నాం, సంతోషం వస్తే ఆనందపడుతున్నాం, లేదా ఇంకొకటి జరిగినప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనం మన లో వస్తున్నాయి, మన ఆలోచనల్లోనూ బుద్ధిలోనూ మార్పులు వస్తున్నాయి. ఎప్పుడైతే తల్లిని నమ్ముకొని తల్లి ఉపాసనలో ముందుకు వెళ్తున్నారో ఆ శక్తి ఉపాసనలో వారికి ఈ ప్రారంధ కర్మలన్నిటినీ అనుభవిస్తున్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన ఎటువంటి విషయ పరిజ్ఞానం వాళ్ళకి తెలియదట. ఎలా అంటే మనకి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసినప్పుడు అన్ని జరుగుతున్న దానికి సంబంధించిన బాధ మనకు తెలియదు కదా, ఆ విధంగా
ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తున్నప్పటికీ వాటికి సంబంధించినవేవి అంటే అది సంతోషమైన బాధ అయినా, మళ్ళీ బాధ మాత్రమే మనకు వద్దు, సంతోషం కావాలనుకుంటే కూడా మళ్ళీ మనం మన బ్యాగ్ నింపుకుంటున్నట్టే. కాబట్టి అవి ఏవి అంటకూడదు, ఉండకూడదు అంటే వాటికి సంబంధించిన భావనలు ఏవి మనకు కలగకూడదు. అటువంటి శక్తి మనంతట మనకు అనుకోగానే వచ్చేస్తుందా? దీనికి మనం సంతోషపడకూడదు, ఇప్పుడు నొప్పి పుట్టినా మనం బాధపడకూడదు అని మనం అనుకోగానే జరగదు కదా. అటువంటి శక్తి మనకి కావాలి అంటే తల్లి ఉపాసన అంత అవసరం అన్నమాట. ఆ ఉపాసన చేసిన వారికి ఇటువంటి భావనలు ఏవి వారిలో కలగకుండా సునాయాసంగా వాటి నుంచి విముక్తి పొంది స్థూల శరీరాన్ని నుండి కూడా బయటికి రాగలుగుతారట. అది అక్కడ ఆ స్థాయిలో స్థూల శరీరం నుండి బయటికి తీసుకురాగలగటం. తర్వాత మనకి సూక్ష్మ శరీరం. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతున్నారో ఆ ఉపాసనలో భాగంగా, తద్వారా ఆ తల్లి ఆ ఏకాత్మ రూపంలో ఉన్నటువంటి శివశక్తైక్య రూపం అనుకున్న ఏకాత్మ రూపంలో ఉన్న పరబ్రహ్మతత్వాన్ని వాళ్ళు నిజంగా గ్రహించగలుగుతున్నారో తద్వారా వారి యొక్క సూక్ష్మ శరీరం నుండి కూడా విముక్తి పొందేస్తారట. ఆ విముక్తి పొందిన తర్వాత మిగిలింది ఏంటి? ఇంకా కారణ శరీరం. నిజమైన సత్యమైనదేదో ఆ తల్లిని తెలుసుకున్న తరువాత మరి ఇంక వారు చేరేది అక్కడికే. కాబట్టి అక్కడ నుండి కారణ శరీరం నుండి కూడా వాళ్ళకి విముక్తి కలిగించి తన ధామంలోకి కైవల్య పదంలోకి చేర్చుకుంటుంది. అది కైవల్య పదదాయిని. స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నిటి నుండి విముక్తి కలిగించి తనలోకి చేర్చుకునేది కాబట్టి కైవల్య పదదాయిని. ఎటువంటి వారికి అది దక్కుతుంది అంటే జ్ఞాన సముపార్జనలో ఎవరు ఉన్నత స్థాయికి వెళ్ళి, లేదా కైవల్య పదం ప్రతిసారి శ్రీచక్రం అని అనుకున్నప్పుడు సహస్రారంలో ఉన్న ఆ బిందు స్వరూపాన్ని ఎవరైతే అర్థం చేసుకుని గ్రహించగలిగారో వారిని తన దగ్గరికి చేర్చుకుంటుంది. కాబట్టి అదే కైవల్య పదం. అక్కడికి చేర్చుకునే తల్లి కాబట్టి కైవల్య పదదాయిని. క్లీంకారి కేవలాగూహ్య కైవల్య పదదాయిని. అలాగే త్రిపుర అన్నప్పుడు మనం నిన్నటి క్లాస్లో చాలా ఆ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ప్రపంచంలో మనకి వ్యక్తం అవుతున్నటువంటి త్రి శబ్దంతో మూడు రకాలుగా మూడుగా వ్యక్తం అవుతున్న విషయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ త్రిపుర రూపంగా గ్రహించడానికి చాలా ప్రయత్నం చేశాం. త్రిలోకాలు కావచ్చు, త్రిమూర్తులు కావచ్చు, త్రిబ్రహ్మలు కావచ్చు, త్రిపురాలు కావచ్చు, ఈ పుష్కరములు, ప్రవాహములు. అలాగే నిన్న మనం 3 లోకాలు అనుకున్నప్పుడు చెప్పుకున్నామండి. 3 లోకాలు మనకు తెలుసు, భూహు భువహ సువహ. ఇంకా త్రిపది అన్నప్పుడు స్వర్గ మర్త్య పాతాళం అంటే 3 లోకాలు అక్కడ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ స్వర్గ మర్త్య పాతాళం అంటే మనం గ్రహించవలసింది మనం ఉన్న స్థితి, మనకంటే కింద స్థితి, మనకంటే ఉన్నత స్థితి. ఇప్పుడు మనం ఒక స్థానంలో ఉన్నాం అనుకుంటే అక్కడ కంటే అది మర్త్యం, దాని కింద ఉన్నది పాతాళం, దానికంటే ఉన్నతంగా ఉన్నది స్వర్గం. అలా త్రిపదులని మనం గ్రహించవలసి ఉంటుంది. అలాగే 3 స్వరములు అన్నప్పుడు మనం నిన్న 2 చెప్పుకున్నాం, ఉదాత్త, అనుదాత్త, స్వరిత. ఈ 3 స్వరాలు వేదాభ్యాసం చేసుకునే వారికి వేదాధ్యయనంలో తప్పనిసరిగా ఈ ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరాల్లోనే వేద పఠనం అనేది జరుగుతుంది. కాబట్టి వారికి చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే ప్రవాహములు, పుష్కరములు ఇవన్నీ అర్థం చేసుకున్నాం. ఇంకా జ్యోతిర్మండలంలో అన్నప్పుడు సూర్యచంద్ర అగ్ని మండలాలని, శ్రీచక్రంలో మనం చెప్పుకునే నవావరణలు ఏవైతే ఉన్నాయో వాటిని 3 భాగాలుగా 3 మండలాలుగా విభజించుకున్నట్లయితే, ప్రతి ఒక్క 3 ఆవరణని ఒక మండలంగా తీసుకున్నట్లయితే, కింద నుంచి పైకి మొదలు పెట్టుకున్నట్లయితే మళ్ళీ అవే వస్తాయి. సూర్యచంద్ర అగ్ని మండలాలు తెలుసు కదా. ఇది చంద్రమండలం, ఇది అగ్ని మండలం. కింద మనకి ఇది చంద్రమండలం, సూర్యమండలం, అగ్నిమండలం అండి. అలాగే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇది కూడా ఒక త్రయం. కాబట్టి ఇది కూడా త్రిపురకి చెప్పుకున్నాము. ఇంకా అసలు త్రిపుర అన్న నామానికి ఉన్న మహత్వం గురించి చెప్పదలిచినప్పుడు దశమహావిద్యలలో త్రిపుర సుందరి విద్య ఉందట, త్రిపుర భైరవి విద్య కూడా ఉందట. మనకి సుందరి అన్నప్పుడు సౌమ్యురాలు, లాలిత్యవంతమైనటువంటి మన లలితామ్మ వారిని మనం తీసుకున్నట్లయితే, భైరవి అన్నప్పుడు గంభీరమైన విద్య చెప్పుకుంటారు. అంటే ప్రపంచంలో సృష్టిలో లాలిత్యమైనది, చల్లనిది, మంచిది, సాంత్వన కలిగించేది, శాంతపరిచేది కూడా ఆ తల్లే. గంభీరత్వాన్ని చూపించే దానికి దార్శకంగా ఉన్నటువంటి విషయ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ తల్లే. ఎందుకంటే అన్నిటి కలయిక కదా. ఎప్పుడైనా సరే ఒకటే కావాలి అని అనుకోలేము. ఇప్పుడు
మనల్ని ప్రేమగా చూసుకోవడానికి మన మీద ఆప్యాయత కురిపించే తల్లి లలిత అమ్మవారు. మరి మనం తప్పు చేస్తే దండించే తల్లి కూడా ఉన్నారు కదా, ఆవిడే భైరవట. కాబట్టి భైరవిగా ఉన్నా లలితగా ఉన్నా ఆ తల్లే కాబట్టి భయపడాల్సిన పని లేదు. తల్లి బిడ్డ మీద ఎప్పుడూ కూడా కరుణ దృష్టే. తప్పు చేయకూడదని జాగ్రత్త పడడానికి కాస్త కఠినంగా వ్యవహరిస్తుందేమో కానీ శిక్షించదు అనేది త్రిపుర భైరవి, త్రిపుర సుందరి 2 రూపాల్లో మనం గ్రహించాలి. అదే విధంగా బిడ్డని కాపాడడమే తల్లి బాధ్యత. ఇప్పుడు బిడ్డకు అవసరమైన పోషణను అందిస్తూ త్రిపుర సుందరిగా ఉన్నప్పుడు బిడ్డని కాపాడుతూ బిడ్డని ఎత్తుకెళ్లిపోవడానికి లేక బిడ్డని దుర్మార్గం వైపు తీసుకువెళ్లేటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట శక్తులు ఏవైతే వస్తున్నాయో వాటిని నిరోధించడం కూడా తల్లి బాధ్యతే కదా. అక్కడ భైరవుగా ఆవిడ వ్యవహరిస్తుందట. బిడ్డకి లాలిత్యాన్ని పంచటంలో, ప్రేమని పంచటంలో లలిత త్రిపుర సుందరిగా వ్యవహరిస్తే, బిడ్డని కాపాడడంలో, రక్షించటంలో, తన నుంచి దుష్టశక్తులను అంటే తన దగ్గరికి చేరకుండా ఆపుతున్నటువంటి, తనని అనవసరమైన విషయాల వైపు లాగుతున్నటువంటి వాటిని నిరోధించటంలో భైరవిగా వ్యవహరిస్తుందట. ఎందుకంటే మనం క్లీంకారిలో ఆకర్షణ శక్తి కూడా చెప్పుకున్నాం కదా, బిడ్డలని తన వైపు ఆకర్షించడం అదే ఆవిడ ముఖ్య ఉద్దేశంగా ఇదిగా ఉంటుంది కాబట్టి. అలాగే ఓకే, ఈ త్రిపురాకి సంబంధించిన అంటే నిన్న ఆల్రెడీ మనం వివరంగా తెలుసుకున్నాం, వాటికి సంబంధించిన పునశ్చరణ లాగే ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట మనం. అలాగే క్లీంకారి నామానికి చెప్పుకునే ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఆకర్షణ శక్తి అని కూడా మనం అర్థం చేసుకున్నామండి కిందటి క్లాస్లో. ఆ కర్షణ శక్తి, కర్షణ అంటే తన వైపుకి లాగే శక్తి ఏదైతే ఉందో అదే కృష్ణతత్వం అట. అందువల్ల క్లీం బీజాన్ని కృష్ణ బీజంగా కూడా వ్యవహరిస్తారట, లక్ష్మీ నారాయణ బీజంగా కూడా చెప్తారట. ఇంకొకటి లక్ష్మీనారాయణల పుత్రుడైన మన్మథ బీజంగా కూడా, ఎందుకంటే ఆకర్షణ శక్తి అన్నాం కాబట్టి మన్మథ బీజంగా కూడా వ్యవహారంలో ఉందట. కానీ దానికి వేరు వేరు అర్థాలు తీసుకోవడం సహజమైపోయి దాన్ని మనం ఇది కేవలం విషయ పరిజ్ఞానం కోసమే అందిస్తున్నాను. ముఖ్యంగా మనం గ్రహించవలసినది శక్తి కేంద్రము. ఈ సృష్టిని అంతటిని ఆధారంగా ఉన్నటువంటి శక్తి కేంద్రం అనేదే క్లీంకారిలో మనం ముఖ్యంగా తీసుకోవలసినది. విజయాన్ని విషయ జ్ఞానంగా మాత్రమే పరిగణించుకుంటూ వద్దాం. అలాగే క్లీంకారిలో ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, కేవలాకి అన్వయించుకుంటూ క ల ఈం అనేది శక్తి స్వరూపం, క ల అనేవి వ్యంజనాక్షరాలు అనుకున్నట్లయితే వీటికి ఆధారంగా వీటికి శక్తి తోడైతేనే పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి క ల అవి అపరిపూర్ణంగా ఉన్న వాటికి అంటే సృష్టి కళ అన్నప్పుడు భాగాలు అనుకున్నప్పుడు ప్రపంచంలో సృష్టిలో ఉన్న రకరకాల భాగాలు ఇవన్నీ అయితే అదే ఇక్కడ కలగా ఉంది అని అనుకుంటే ఈ భాగాలన్నిటికీ ఆధారంగా ఈం అన్న శక్తి ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి క్లీం అంటే ఈ సృష్టినంతటిని కాపాడుతుంది అన్న అర్థాన్ని ఇక్కడ కూడా మనకి స్పష్టమయ్యేలా చెప్తున్నారనమాట. అలా క్లీంకారిలో కూడా మనం దాన్ని గ్రహించవచ్చు. ఇంకొకటి మోక్షకారక బీజం, ఎందుకంటే ఆధారమే తని అని అర్థం చేసుకుంటున్నాము అంటే ఇంకా తనే ఆధారం అని అర్థం తర్వాత ఇంక వేరే ఏం ఉండదు కదా, మిగిలింది అదే అదే ఆధారం అని తెలుసుకోగలిగిన స్థితి అంటేనే మోక్ష స్థితి. కాబట్టి మోక్షకారక బీజంగా కూడా చెప్తున్నారు. బాలా విద్య అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే క్లీంకారి నుంచి వాగీశ్వరి విద్యగా చెప్తారటండి. మనం ముందు కూడా రకరకాల విద్యల గురించి చాలా చాలా భాగాలు అర్థం చేసుకుంటూ వచ్చాం కదా, మొత్తం లలితలో ఏ ఏ విద్య గురించి చెప్పుకుంటూ వచ్చారని. అలా క్లీంకారి నామం నుండి వాగీశ్వరి విద్య, వాగీశ్వరి అంటే వాగ్దేవ, శబ్ద బ్రహ్మ ఆవిడ కాబట్టి ఆ విద్య గురించిన అవగాహన కల్పిస్తున్న నామాలు ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని వాగీశ్వరి విద్యకి మొదలుగా తీసుకొని బాల మంత్రంలోనూ అలాగే చండీ మంత్రంలో కూడా ఈ క్లీం శబ్దం అనేది ఉండడం జరుగుతుందట. ఆ విద్యా ఉపాసకులకి దానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది. మనం ఇక్కడ ఆ విషయాలని అర్థం చేసుకుందాం. ఈ విధంగా క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర అయిపోయింది. త్రిజగద్వంద్య ఈ విధమైనటువంటి త్రిపురా శక్తి లేదా త్రిపుర సుందరి. ఇప్పుడు సుందరి అంటే సౌందర్యాన్ని మనం అనుకునే బాహ్య సౌందర్యాన్ని వర్ణించడం కాదటండి. ఏ అనే ఆ శక్తి అయితే ఈ బ్రహ్మాండాన్నంతా ఆధారం చేసుకుని బ్రహ్మాండానికి ఆధారంగా ఉన్నదో దాన్ని సౌందర్యంగా వర్ణిస్తారట.
ఈ త్రిపురాలన్నీ ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ పురములన్నిటికీ కూడా ఆధారం. అంటే ఇన్నిటిలో వ్యక్తమవుతున్నా కూడా ఇప్పుడు మూడు కాలాలు తీసుకున్నా, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, 3 లోకాలు, ఏది మూడుగా తీసుకున్నప్పటికీ ఈ మూడిటికి కారణమైనది ఒకటే. ఈ మూడిట్లోనూ ఉన్నది కూడా అదే ఏకాత్మ. అంటే త్రిపురాగా ఉన్నా కూడా కేవలాగానే ఉంది, ఏకాత్మకంగానే ఉంది. ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడమే త్రిపురాలో ఉన్నటువంటి సౌందర్య శక్తట. అందువల్లనే ఆవిడని ఈ త్రిపురములుగా వ్యక్తమవుతున్న తల్లిని త్రిపుర సుందరి. ఈ త్రిపురములకు ఆధారమైన తల్లి కాబట్టి ఆవిడని అక్కడ సుందరి, ఆధారాన్ని సౌందర్యంగా చెప్తున్నారనమాట. ఎందుకంటే దానివల్లే అవి ఇనుబడింపవుతున్నాయి. సౌందర్యం అంటే ఏంటి? ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని ఇంకా చక్కగా మనకి కనిపించే చేయడం, అదే సౌందర్యానికి ప్రతీక. అటువంటిది ఇక్కడ ఈ త్రిపురాలన్నిట్లో ఉన్నటువంటి వ్యక్తం అవ్వడానికి కారణమైంది ఆవిడ కాబట్టి ఇక్కడ ఆవిడని త్రిపుర సుందరి అని, ఆ త్రిపుర సుందరిలో ఉన్న ఈ శక్తి ప్రవాహములుగా ఉంది కాబట్టి ఆవిడనే సౌందర్య లహరి అని, లలితా మహా త్రిపుర సుందరి లాలిత్యమైన తల్లి కాబట్టి ఆ సౌందర్య శక్తితో ఉన్న తల్లి లలితా మహా త్రిపుర సుందరి అని కూడా అర్థం చేసుకోవచ్చట. ఎందుకంటే సౌందర్య లహరి అనగానే అర్థం తెలియని వాళ్ళని చాలా మంది ఉన్నాం కాబట్టి ఇక్కడ దీనికి అన్వయించుకున్న అర్థాన్ని కూడా గ్రహించవచ్చని గురువులు చెప్పిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను అనమాట. అది త్రిపుర. తర్వాత త్రిజగద్వంద నేను అర్థం చేసుకున్నాం. 3 లోకాలలోనూ ఉల్లోకముల చేత వందనీయురాలైన తల్లి. ఉల్లోకములలో ఉన్న యోగులు స్థానాలు, జగత్తు అన్నప్పుడు 3 స్థానాలు అని అనుకుంటే గనక శిరస్థిత చంద్ర నిభ ఫాలస్థేంద్ర ధనుప్రభ హృదయస్థ రవిప్రఖ్య 3 స్థానాలలో కూడా అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైన త్రిపురా తల్లి ఆ స్థానంలో అలా పూజింపబడుతుంది, ఆరాధించబడుతుంది జగద్వంద్యాగా అనేది కూడా మనం గ్రహించవచ్చు. తర్వాత త్రిమూర్తి, ఇన్ని విధాలుగా ఉన్న త్రిపుర శక్తి త్రిగానే మళ్ళీ మూర్తి భవించింది అన్నప్పుడు త్రిమూర్తి రూపాలని గ్రహించాం. ఇంకా త్రిమూర్తి రూపాలు అని అన్నప్పుడు ఇంకా కొన్ని అమ్మవారి రూపాలు ఏం చెప్తున్నారంటే శాంభవి, శ్రీవిద్య, శ్యామల, ఇవి కూడా త్రిమూర్తి స్వరూపాలుగా చెప్తున్నారండి. అలాగే నామరూపం, జ్యేష్ఠారూపం, రౌద్రీయ స్వరూపం, ఈ యొక్క అమ్మవారి స్వరూపాలను కూడా త్రిమూర్తి తత్వానికి ప్రతీకలుగా చెప్పుకుంటున్నారు. అలాగే త్రిపురాలో బ్రహ్మలు, 3 బ్రహ్మలు బ్రహ్మవర్ణములు అన్నప్పుడు నిన్న ఓంకారం బ్రహ్మ శబ్దం కాబట్టి అందులో ఉన్న ఆ ఈ ఊలు 3 వర్ణాలని చెప్పుకున్నాం. అవే కాకుండా అహం బ్రహ్మాస్మి, తత్వమసి, తత్వం అసి 3, అహం బ్రహ్మ అస్మి 3, ఈ 3 శబ్దాలను కూడా పరబ్రహ్మ తత్వాన్ని సూచించే శబ్దాలు కాబట్టి వీటిని కూడా త్రిపురాలు చేర్చి పరిగణించచ్చట. అదొకటి. అలాగే త్రిమూర్తి అయిపోయింది. త్రిదశేశ్వరి నిన్న అర్థం చేసుకున్నాం. 3 దశలకు ఈశ్వరి, జాగృత, సుషుప్త, స్వప్నావస్థ, ఇవి కూడా త్రిపురాలో వస్తాయండి. 3 అవస్థలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇవి కూడా త్రిపుర. అంటే 3 సంఖ్యతో సూచిస్తూ సృష్టిలో వ్యక్తమవుతున్న ప్రతిదీ కూడా త్రిపుర కింద పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రతి దానిలో ఉన్నది ఆ తల్లే కాబట్టి. త్రిదశలు. అలాగే త్రిదశలు అన్నప్పుడు దేవతలు ఎప్పుడు కూడా 30 ఏళ్ల వయస్సు ప్రాయంలోనే ఉంటుందని వాళ్ళ వయస్సు అర్థం చేసుకున్నాం. అలాగే ఈ మన శరీరానికి కలిగే అవస్థ బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యము లేదా వార్ధక్యము. ఇక్కడ యవ్వనావస్థ 3వ అవస్థ ఏదైతే ఉందో 3వ దశ, ఆ దశలోనే నిత్యం ఎప్పటికీ దేవతలు ఉంటారు. అటువంటి వారికి నాయకురాలుగా ఉన్న తల్లి త్రిదశేశ్వరి. ఈ అర్థాలను గ్రహించాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే త్రిపుర, త్రిజగద్వంద్య, త్రిమూర్తి, త్రిదశేశ్వరి, తర్వాత శ్లోకంలో ఉన్నటువంటి త్రియక్షరి, ఈ 5 నామాలని కలుపుకొని త్రిపురా విద్య అని కూడా అంటారటండి. 3 కూడా త్రి శబ్దాన్ని సూచిస్తూ త్రి శబ్దంలో ఉన్న మహిమని, అక్కడ ఉన్న శక్తిని మనకు అర్థమయ్యేలా చేస్తున్నాయి కాబట్టి త్రిపురా విద్య అని కూడా అంటారట. ఇప్పుడు ఈ 3 అయిపోయింది కదా, పైన ఈ 4 నామాలు అయిపోయినాయి. ఆఖరి నామం అయినటువంటి త్రియక్షరి అని తీసుకున్నప్పుడు మొట్టమొదటగా ఇదంతా మనం వాగీశ్వరి విద్య అనుకుంటున్నాం. బ్రహ్మ శబ్దం ఏదైతే మొదట వ్యక్తీకృతమైందో దానికి సంబంధించింది అని అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ త్రియక్షరి అన్నప్పుడు
ఓంకారము ప్రణవనాదం ఏదైతే ఉందో ముఖ్యమైన బ్రహ్మశబ్దం అదే మొదట వెలువడింది కాబట్టి సృష్టిలో అందులో ఉన్న అ ఈ ఉ ఈ 3 అక్షరాలనే త్ర్యక్షరి అని చెప్పడం జరుగుతుంది. అలాగే శుద్ధ విద్య బాలా విద్య ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బాలా విద్య అంటే మనకు తెలుసు. శ్రీ విద్యలో ఇవన్నీ భాగాలుగా ఉన్నాయి. శుద్ధ విద్యని బాలా విద్యని కూడా త్ర్యక్షరి అంటారట. ఎందుకంటే బాలా మంత్రంలో బాలా త్రిపుర సుందరి విద్యను అభ్యసించే వాళ్ళకి ఇచ్చే బాలా మంత్రంలో ఉన్న అక్షరాలని ఆ మంత్రం ఏర్పడిన విధానం కూడా ఈ 3 అక్షరాలతోనేనట. ఏ 3 అనేది ఆ విద్యాపోషకులకు మాత్రమే, మనకు వర్తించదు. మనం ఆ సాధకులం కాదు కాబట్టి అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ గా ఉంటాయంట. కానీ ముఖ్యమైనవి 3 అక్షరాలట. కాబట్టి బాలా విద్యని కూడా చెప్తారట. అలాగే శ్రీ షోడశాక్షరి విద్యను, అమ్మవారి విద్యను అర్థం చేసుకున్నాం కదా. ముందు అది పంచాక్షరి, పంచాక్షరికి ఒక అక్షరం తోడైతే అది షోడశాక్షరి అవుతుందని. ఆ పంచాక్షరి ఏదైతే ఉందో, పంచాక్షరి అన్నప్పుడు 15 అక్షరములు. ఆ 15 అక్షరములు 3 కూటములుగా ఏర్పడి దాన్ని కూడా త్రక్షరి విద్య అంటే 3 కూటాలు ఉన్నాయి కాబట్టి 3 కూటాలు ఒక్కొక్క బీజంతో సమానమట. దాన్ని కూడా త్రక్షరి అని అంటారట. ఇది ఎక్కడ అంటే షోడశాక్షరి విద్యకి అంటే శ్రీ విద్యకు సంబంధించిన శాస్త్రంలో దీని గురించిన వివరణ ఉందట. షోడశాక్షరి గురించి కూడా ఎలా చెప్తున్నారంటే, షోడశాక్షరి మంత్రంలో 28 అక్షరాలు ఉంటాయటండి. 28 అక్షరాలలో ఈ పంచాక్షరి ఏదైతే ఉందో అది పక్కన పెట్టేస్తే, ఆ 15ని పక్కన పెడితే మిగిలినవి 13 అక్షరాలు. ఈ 15 అక్షరాలని 3 కూటములని ఇందాక చెప్పాం కదా, 3 బీజాలుగా మార్చి ఈ 3టిని మిగిలిన 13కి కలిపితే అయ్యేది షోడశాక్షరి మంత్రం అట. అంటే ఈ మంత్ర శక్తిని ఇక్కడ వర్ణిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఇవన్నీ కూడా మనకి విషయ జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి తీసుకుంటున్నాం తప్ప ఈ ఏ విద్యలు కూడా గురూపదేశం చేయకుండా ఎవరికి వారు సొంతంగా చేయగలిగినవి, చేయవలసినవి కానే కాదు. గురూపదేశంతో సాధకులుగా వెళ్ళి చేసుకోవాల్సిందే తప్ప వాటికి సంబంధించిన విషయ జ్ఞానమే ఇక్కడ మనం స్వీకరిస్తున్నాము. ఇది అందరూ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది త్రక్షరికి సంబంధించిన ఒక వివరణ. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, త్రక్షరికి సంబంధించి 3 కూటములు అని అనుకున్నాం కదా, వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం. ఈ 3 కూటములని కలిపి తద్వారా పొందే తల్లి, ఈ వీటిలో సాధన ద్వారా పొందే తల్లి ఎలా పొందుతాము అంటే త్రక్షరి. అది ఏంటి, అది ఎలాగా అన్నప్పుడు మనకి కామరాజ కూటం ఇక్కడ అర్థమవుతుంది. వాగ్భవ కూటం ముఖభాగం, శక్తి కూటం అధోభాగం. కాబట్టి ఇక్కడ వాగ్భవ కూటంలో 2 రకాలుగా ధర్మ జ్ఞానం, పరమాత్మకి సంబంధించిన జ్ఞానం, ఈ 2 జ్ఞానాలను గ్రహించటం ద్వారా, ఎందుకు అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు అని అనుకున్నప్పుడు జ్ఞానశక్తికి వాగ్భవ కూటం, క్రియాశక్తికి కామకూటం, కామరాజకూటం అన్నా కామకూటం అన్నా. అలాగే ఇచ్ఛాశక్తి శక్తి కూటం అన్నమాట. ఇదే నిజమైన ఇచ్ఛాశక్తి అంటే పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి కదా. కాబట్టి అక్కడే శక్తి ఉత్పన్నమయ్యి ఆ శక్తి అంటే ఇక్కడ ఇచ్ఛాశక్తి నుండే జ్ఞానశక్తులు, క్రియాశక్తులు ఈ 2 ఇచ్ఛాశక్తి నుండే వెలువడుతున్నాయి. కాబట్టి ఇచ్ఛాశక్తి స్వరూపాన్ని అర్థం చేసుకుంటున్నాము ఒకటి. దానికంటే ముందు వాగ్భవకూటం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకున్నాం, ధర్మ జ్ఞానం అన్నాం. ధర్మబద్ధమైన విధానాలను అనుసరిస్తూ అటువంటి ధర్మశాస్త్రాలను అభ్యసించడం ద్వారా వచ్చిన జ్ఞానంతో పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలగడం అనేది సూచిస్తుంది వాగ్భవ బీజం. ఇక్కడ వాగీశ్వరీ దేవి, కామరాజకూటంలో కామేశి, అలాగే శక్తి కూటంలో శక్తి స్వరూపణిగా పరాశక్తి రూపంలో అమ్మవారిని గ్రహించడం జరుగుతుందట. ఆ విధంగా త్రక్షరి అన్న నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత దివ్య గంధాఢ్య, గంధములు అంటే సుగంధ పరిమళాలు అనేది మనకు తెలుసు. ఇక్కడ మనం సామాన్యంగా నామార్థం తీసుకోవాలి అంటే సుగంధ ద్రవ్యములతో సేవించబడుతున్న తల్లి అంటే సుగంధార్చన జరగబడుతున్న తల్లి అని తీసుకోవచ్చు. ఎటువంటి సుగంధములు అన్నప్పుడు దివ్యమైనవి అంటే ఇక్కడ మనం పూజలో భాగంగా అర్పించే సుగంధములు కాదు, అవి సామాన్యమైనవి, భూమి మీద దొరికేవి. మనం వాటి అంటే మనం నిమిత్త మాత్రులం కాబట్టి అంతవరకే. ఆవిడ మణిద్వీపానికే కొలువై ఉన్న తల్లి కాబట్టి అక్కడ ఉన్న యోగిని దేవతలు ఆవిడని దివ్య గంధములతో అర్చిస్తున్నారు, పూజిస్తున్నారు, లేకపోతే ఆవిడకి ఆ లేపనం చేస్తున్నారు, గంధంలో లేపనం చేస్తున్నారు అనేది ఒకటి అర్థం చేసుకోవచ్చట నామార్థాలుగా ఇవన్నీ కూడా.
ఇంకా ఆ దివ్యము అన్న శబ్దానికి మనం దివ్య విగ్రహ అన్నప్పుడు దివ్యము అన్న శబ్దానికి వెలుగు తేజస్సు అని అర్థం చేసుకున్నాం. గంధము అంటే ఇందాక మనం చెప్పుకున్నాం దివ్య గంధాఢ్య. గంధము అన్నప్పుడు సువాసనలను వెదజల్లటం. గంధము అంటే సుగంధ పరిమళాలు, పరిమళమే గుర్తుకొస్తుంది గంధము అనగానే. అవి ఎలా ఉంటాయి? గంధం ఒక్కసారి ఇంట్లో ఎక్కడ గంధం అరగ తీసినా సరే గంధం యొక్క సువాసన, మంచి గంధం యొక్క సువాసన చక్కగా అంతటా ప్రసరిస్తుంది. ఆ విధంగానే ఆ తల్లి యొక్క తేజస్సు, దివ్యము అన్నప్పుడు అది జ్యోతిని, తేజస్సుని సూచిస్తుంది కాబట్టి ఆ యొక్క తేజస్సు గంధాఢ్య పరిమళాలులాగా గంధం యొక్క పరిమళాలు ఎలా ప్రసరిస్తాయో ఆ తల్లి యొక్క తేజస్సే సృష్టి అంతా కూడా వ్యాపించింది. గంధము అంటే వ్యాపనము అన్న కూడా అర్థం కూడా గ్రహించవచ్చటండి. కాబట్టి ఆ తల్లి యొక్క అఖండ శక్తి స్వరూపమైన ఆ తల్లి యొక్క తేజస్సు గంధం, దివ్య గంధముగా, దివ్యమైన ఆ తల్లి యొక్క తేజస్సు గంధముగా అంటే అంతటా వ్యాపించింది కాబట్టి అటువంటి వ్యాపన శక్తిని దివ్య గంధాఢ్య అంటే ఒక చోట మాత్రమే ఉండదు, ఒకరికి మాత్రమే సొత్తు కాదు. ఆవిడ యొక్క వీటిని అంటే దివ్య గంధములు అన్నప్పుడు అనంత కళ్యాణ గుణములు, ఆ తల్లి యొక్క అనంతమైనటువంటి అందుకు కళ్యాణ గుణములు అంటే ఆ శక్తి ఎందుకు అంతటా ప్రసరించాలి? లోక కళ్యాణం కోసమే కదా. అందువల్ల అనంత కళ్యాణ గుణములు అని చెప్తున్నారనమాట. ఆ విధంగా అలౌకికమైనటువంటి దివ్యమైనటువంటి తల్లి యొక్క కళ్యాణ గుణముల ప్రసరణని సూచిస్తుంది దివ్య గంధాఢ్య అన్న నామం. ఆ విధంగా అంతటా వ్యాపించి ఉంది ఆవిడే అని చెప్పడం. తర్వాత సింధూర తిలకాంచిత, మృగనాభివిశేషక అన్నప్పుడు కస్తూరి తిలకాన్ని అమ్మవారు ధరించిందని నామార్థంగా గ్రహించాం. ఇక్కడ సింధూర తిలకాంచిత అన్నప్పుడు సింధూరాన్ని తిలకముగా ధరించింది అని. రెండు గురించి చెప్పడం ఏంటంటే పాలభాగంలో కస్తూరి తిలకం అటండి, పాపిటలో నుదుటిన సింధూరి తిలకం అవంటే నిండు ముత్తైదు స్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నారు అనుకోవాలి. గంధము, సింధూరము ఇవన్నీ కూడా ముత్తైదువులు అలంకరణగా ఉపయోగించుకునేవి కాబట్టి ఆ నిండు ముత్తైదు స్వరూపాన్ని ఇక్కడ చెప్పారు అని గ్రహించవచ్చు. దీన్ని ఎందుకు తీసుకోవాలి? అమ్మవారు సింధూరాన్ని లేదా ధరించడం అనే దాన్ని భావన చేయడం వల్ల ఏంటి అని అంటే ఆ భావనని మనం తీసుకోవడం వల్ల, ఆ భావనని తీసుకున్నంత మాత్రం చేతనే ముక్తి కలుగుతుందట. ఎందుకు అంటే ఆ తల్లి నుదుటన పాపిటన ధరించిన తిలకము, సింధూర వర్ణంలో ఉన్న తిలకము అంటే వేల సూర్య కిరణాల రాసటండి. అది వేదాల్లో చెప్పబడిన విషయం. అది సూర్యకిరణాల రాసే ఆవిడ యొక్క పాపిటన సింధూరంగా అలంకరించబడి ఉన్నదట. కాబట్టి ఇటువంటి భావనలన్నీ కూడా మనల్ని ఉద్ధరించటానికి అంటే మనకి నామరూపం మనం మొన్న అనుకున్నాం అమ్మవారి లలితా సహస్రనామాల్లో మనం ఏం గ్రహిస్తాము అన్నప్పుడు కేవలం తత్వచింతన వరకే పరిమితం కాకుండా ఎన్ని రకాలుగా అమ్మవారిని మనం అర్థం ఉంచగలుగుతాం అంటే నామవైభవం చూడగలుగుతాం, రూపవైభవం చూడగలుగుతాం, లీలా వైభవం మన కథలో భండాసుర వధ గురించిన కథలు, మిగిలిన వేరే వేరు ప్రదేశాల్లో వచ్చే కథల నుంచి అమ్మవారి లీలలు తెలుసుకోగలుగుతున్నాం. అలాగే మంత్ర బీజాక్షరాలు, మంత్రాలు ఇందులో నిగూఢంగా ఉన్నాయని అర్థం చేసుకున్నప్పుడు మంత్ర వైభవం కూడా తెలుసుకుంటున్నాం, యోగ వైభవం తెలుసుకుంటున్నాం, తత్వ వైభవం కూడా తెలుసుకున్నాం. 6 వైభవాలని లలితా సహస్రనామం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నామవైభవం, రూపవైభవం, లీలా వైభవం, మంత్ర వైభవం, యోగ వైభవం, తత్వ వైభవం. ఈ వైభవాలని ఒక్కొక్క చోట ఒక్కొక్క శ్లోకంలో అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి ఒక్కొక్క వైభవం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఇక్కడ మనకి రూపవైభవం గ్రహిస్తున్నాం అని అనుకోవచ్చు అనమాట. త్ర్యక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత, ఈ విధంగా ఆ తల్లి ఉంది అని త్ర్యక్షరి రూపంలో ఉన్న తల్లే దివ్యగంధాఢ్యగా సింధూర తిలకాన్ని గ్రహించి ఉంది. ఆంచిత అన్నప్పుడు ధరించి ఉన్నది అనే అర్థం వస్తుందటండి. అర్చిత అన్న అర్థం కూడా వస్తుందటండి. అంచిత నుంచి అర్చిత అన్న అర్థం కూడా. మనకి యోగిని దేవతలందరూ కూడా మణిద్వీపంలో అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారని ముందు విషయాల్లో కూడా గ్రహించాం కదా ముందు నామాల దగ్గర.
అప్పుడు వారు అమ్మవారికి సింధూరాన్ని అలంకరించడం అనేది ఒక అర్చనలా భావించి చేస్తున్నారటండి. అందువల్ల సింధూర తిలకాంచిత, కేవలం అది లేపనం లాగా చేయడమే కాకుండా అర్చన చేస్తున్నాం ఆ సింధూరంతో తల్లికి అని ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారట. అది ఒక భావన కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు. అది త్రక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత. తర్వాత ఉమా శైలేంద్ర తనయ, ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. ఉమా అన్న నామం గురించి చెప్పే ముందు లలితా సహస్రనామాల్లో ముఖ్యమైన గొప్పవైన రహస్య నామాలను కూడా ఉన్నాయటండి. అందులో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న నామాల్లో ఇది మూడవది. శివ అన్న నామం ఒకటి చూసాం, భవానీ అన్న నామం ఒకటి చూసాం. భవానీ భావనాగమ్య అన్నప్పుడు ఉమా అనే నామం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా రహస్య నామాలు, గొప్ప శక్తివంతమైన నామాలు. లలితలో ఆ నామాలని జపించిన లేదా ధ్యానించినంత మాత్రం చేతే తరించిపోగలమట, అంత గొప్ప నామాలట. ఎందుకంటే ఇక్కడ ఉమా అన్నప్పుడు సకల దోష నివారిణి అని కూడా చెప్తారటండి. అందుకనే స్తోత్రం లలితా సహస్రనామాలు ఇవన్నీ చేసుకున్న తరువాత ఎంత ఏకాగ్ర చిత్తంతో మనసు లగ్నం చేసి చేయాలనుకున్నా సరే ఎక్కడో ఒక చోట చలించటం అనేది సహజంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి ద్వారా కూడా ఏ దోషాలు, ఒకటి మనం పలుకుతున్నప్పుడు ఎక్కడైనా శబ్ద దోషాలు జరగచ్చు, మనసు చలించటం వల్ల దృష్టి మళ్ళడం వల్ల దోషాలు జరగచ్చు, ఇంకా వేరే వేరే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఈ నామాలు చదివిన తరువాత ఉమాదేవి నామం తీసుకోవడం వల్ల, ఉమానామం తీసుకోవడం వల్ల కూడా ఆ దోషాలన్నీ పరిహారం అవుతాయట. సర్వ దోషం అంటే ఇక్కడ మాత్రమనే కాదు, లోకంలో సృష్టిలో మనిషి భవబంధాలకి బద్ధుడై ఉన్న సమయంలో ఎన్నో రకాల దోషాలు తెలిసి తెలియక చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తల్లి నామాన్ని స్తుతించడం అనేది ఎంతో గొప్పది అనేది చెప్తున్నారు. ఒకటి చేస్తే చాలు, మనం ఇంకే తప్పులైనా చేయొచ్చా అంటే అది మన విఘ్నత కదండి. చేయాలా చేయకూడదా అనేది ఇంత అర్థం చేసుకున్న తర్వాత ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఉమా అన్న నామంలోకి వెళ్ళిపోదాం. ఉమా అన్నప్పుడు మొదట బ్రహ్మ శబ్దం అని అనుకుంటున్నాం కాబట్టి ఓంకారం నుండి ఫస్ట్ ఒకటి అర్థం చేసుకున్నామండి. ఓంకారానికి వ్యత్యాస రూపమే ఉమా అని అంటారట. ఓంకారము అన్నప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఓంకారము అంటే అకార ఉకార మకారాల కలయిక ఓంకారం. అ ఉ మ అనుకున్నప్పుడు ఈ అంటే అ ఉ మ అన్నప్పుడు ఇవేంటి పూర్తి అక్షరాలుగా ఉండవు. అ ఉ మ్ అనేది సగమే ఉంది, పరిపూర్ణంగా లేదు, అర్ధపూర్ణమే ఉంది. దానికి ఈ అకారాన్ని చేస్తే మ్ ప్లస్ అ మా అవుతుంది. ఇది వ్యాకరణ సిద్ధాంతం అనుకోండి, అందునుంచి తల్లి నామం వచ్చింది. కాబట్టి అలాగా ఓంకారంలో ఉన్న ఆ ఉ మా శబ్దాలలో అకారాన్ని మకారానికి చేర్చడం ద్వారా మా అయితే అది ఉమా అయినది. ఎప్పుడు కూడా మనకి తెలుసు కదా, స్వరాలు పరిపూర్ణంగా ఉంటాయి, వ్యంజనాక్షరాలకి స్వరాలు తోడైతేనే వాటిలో పరిపూర్ణత వస్తుంది అనేది మనం అక్షర జ్ఞానాన్ని అర్థం చేసుకునేటప్పుడు కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఆ ఉ మా అన్నప్పుడు ఆ ఉ పరిపూర్ణంగానే ఉంటాయి, ము మాత్రం ఎలా ఉంటుంది, సగమే ఉంటుంది. దానికి ఎప్పుడు స్వరం చేరుతుందో అప్పుడే పరిపూర్ణత. కాబట్టి ఈ అకారాన్ని మకారానికి తీసుకుంటే అప్పటి వరకు ఓం అన్నప్పుడు అని ఆపుతున్నాం కదా, మా అనం కదా, అని ఆపుతాం. ఆ శబ్దానికి అకారం తోడై మకారమైంది, అప్పుడు ఉమాగా మారింది. అంటే ఓంకారానికి మరొక రూపమే ఉమా. ఇప్పుడు పరమేశ్వరుని సృష్టి సమయంలో మొట్టమొదటగా వచ్చినది ప్రణవనాదం ఓంకారం, అంటే పరమేశ్వరుని నుండి వచ్చినది ఓంకారము అని అనుకున్నప్పుడు ఈ ఓంకారము పరమేశ్వరుని గురించి తెలుపుతుందట. అంటే పరమేశ్వరుని యొక్క శక్తి రూపం ఓంకారం. కాబట్టి ఓంకారం పరమేశ్వరుని గురించి తెలిపితే ఆ ఓంకారం యొక్క విశిష్టత తెలపడానికి వచ్చిన నామం ఉమానామం అట. అంటే అక్కడ శివుని గురించి, ఇక్కడ శక్తి గురించి, శివశక్తైక్య రూపము ఉమానామము. ఓంకారమే మరొక విధంగా ఉమానామము. ఎందుకంటే ఓంకారాన్ని కూడా అందరూ జపించకూడదు అనేది శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి నియమం. ఎవరైతే నివృత్తి విధానంలో సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. ఎందుకంటే వారు వీరి నుంచి బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి మనలాంటి వారందరూ ఆ శబ్దాన్ని జపంగా చేయకూడదు, కాబట్టి చేయకూడదని చెప్తారు. కాబట్టి దానికి
వ్యత్యాసంగా ఉమా శబ్దాన్ని మనం స్వీకరించవచ్చు అని ఈ శాస్త్ర పరిజ్ఞానం ద్వారా, వేద శాస్త్రాల నుండి చెప్పుకున్న విషయాల ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి నామము అనేది ఇక్కడ మనకి ఓంకారం నుంచి తీసుకున్నప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఉమా శబ్దంలో శివతత్వం ఉంది, శక్తితత్వం ఉంది. శివశక్తి స్వరూపాన్ని అర్థం చేయడానికి అద్దం పట్టేలా ఉన్న నామం ఉమానామం. ఒకటి అది అర్థం చేసుకున్నాం. ఇంకొకటి ఉమానామానికి చెప్తున్నదండి, పరానుభూతిని కలిగిస్తుంది. పరా అంటే నిజమైన పరబ్రహ్మ తత్వాన్ని, ఆ అనుభవాన్ని తీసుకొచ్చే నామమే ఉమానామట. పరమాత్మ తత్వాన్ని, పరబ్రహ్మ స్వభావాన్ని మనకి అనుభూతి లేక మనం గ్రహించేలాగా మనకు అర్థమయ్యేలా చేసేది ఉమానామట. అలాగే ఇది కేవలం మోక్ష ప్రాప్తికి సాధకులు అంటే తత్వపరమైన విషయంగానే కాకుండా భవబంధ విమోచనిగా, భవపాశ విమోచనిగా కూడా ఉమా శబ్దాన్ని చెప్పారట. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, సౌందర్యం అన్నప్పుడు ఇందాక ఒక అర్థం తెలుసుకున్నాం కదా, ఇక్కడ కథగా అర్థం చేసుకున్నాం. శివుని సౌందర్యానికి కారకురాలు ఉమా అటండి. మనం ఎందుకంటే అమ్మవారు చిదగ్నికుండ సంభూతాగా బయటకు వచ్చినప్పుడు బ్రహ్మగారు శివుణ్ణి అడిగితే మనం ఆ కథ తెలుసుకున్నాం కదా, నువ్వేమో ఇలా ఉన్నావు, జటాజూటాలన్నీ పెట్టుకొని తను ఎంత సౌందర్యంగా ఉందో చూడయ్యా, నువ్వు ఇలా ఉంటే ఆవిడ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటది అని అడిగితే అప్పటికప్పుడు ఆవిడ కోసం చక్కటి సుందరేశ్వరుడు అని అనుకున్నాం. సుందరేశ్వరుడుగా స్వామి మారిపోయి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు అనేది మనం కథలో తెలుసుకున్నప్పుడు కూడా గ్రహించాం కదా. అలా ఆ తండ్రిని సైతం, అంటే ఏమీ పట్టకుండా ఉన్నటువంటి తండ్రిని సైతం తన కోసం సుందరుడుగా మార్చిన తల్లి కాబట్టి అందుకు ఉమా అట. అలా ఉమా శబ్దానికి తీసుకుంటున్న మరికొన్ని అర్థాలు. ఇంకా ఇప్పుడు పురాణ కథల ప్రకారం తీసుకున్నట్లయితే కనుక, ఎప్పుడైతే అమ్మవారు పార్వతీదేవిగా పర్వతరాజుకి, హిమవంతుడికి పుత్రికగా వచ్చిన తర్వాత ఆవిడ శివుని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆరాటపడుతుంది అనేది ఆ కథల ద్వారా మనందరికీ తెలుసుకున్న విషయమే కదా. కానీ ఎంత ప్రయత్నించినా అది జరగట్లేదు. చివరికి మన్మథుని సహాయం కోరితే కామదహనం కూడా చేసేసాడు ఆయన. అక్కడ కూడా ఆయన లొంగలేదు. కాబట్టి అప్పుడు నారదులు వారు అమ్మవారికి చెప్పారట, ఈయన బాహ్య విషయాలు లొంగే వ్యక్తి కాదమ్మా, నువ్వు తపస్సు చేస్తేనే నీకు దక్కుతాడు అని చెబితే ఆయన ద్వారానే పంచాక్షరి మంత్రాన్ని పొంది తపస్సు చేసి ఎలా అయినా సరే శివుణ్ణి పొందాలని నిశ్చయం సంకల్పం చేసుకుందట తల్లి. వెళ్ళి తండ్రిని అడిగింది, హిమవంతుడిని అడిగితే, ఆడపిల్లవి, రాజపుత్రికవి, నువ్వు ఎలా వెళ్ళి ఘోరమైన అడవుల్లో తపస్సులు చేస్తావమ్మా, సాధ్యపడదు, వద్దు అని అంటే, లేదు నేను చేయవలసిందే అని దృఢంగా చెప్పేసిందట. నా నిశ్చయం ఇది, నేను చేయవలసిందే అని. అలా అయితే తల్లి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళు, అమ్మ ఒప్పుకుంటే వెళ్ళు అని చెప్పారట. అప్పుడు తల్లి దగ్గరకు వచ్చి అడిగితే తల్లి ఒప్పుకోవట్లేదట. ఎంత చెప్పినా సరే ఒప్పుకోను, నువ్వు వెళ్ళడానికి వీలు పడదు అని చెప్పి జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదాలు జరిగినాయట. వెళ్లాల్సిందే, నేను మీకు చెప్పి వెళ్ళాలి, మీ ఆమోదం పొంది వెళ్ళాలి, కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆమోదించాల్సిందే. మళ్ళీ మీరు ఒప్పుకోకపోతే వెళ్ళను అనట్లేదు ఆవిడ, నేను వెళ్ళాలని నిశ్చయించుకున్నాను కాబట్టి మీరు ఆమోదించాల్సిందే, నేను వెళ్లాల్సిందే అని గట్టిగా తన నిశ్చయాన్ని చెప్పేసింది. కానీ తల్లి ఒప్పుకోవట్లేదంట. అలా వాగ్వివాదాలు జరిగి ఇంకా తల్లి మేనాదేవి మాట్లాడలేక శోష వచ్చేసి వెళ్ళకు అని ఊ మా అని చెప్పిందట. ఊ అంటే ఓయ్, మా అంటే వద్దు. మా అన్న శబ్దం సంస్కృతంలో వద్దు, లేదు అన్న అర్థాన్ని సూచిస్తుందండి. అలా ఓయ్ వెళ్ళకు అన్న శబ్దం నుండి వచ్చినది ఉమా అట. అదే నా పేరు అని తల్లి చెప్పిందట. అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఆవిడ ఉమా అని వాడింది, కానీ ఉమా అన్న శబ్దం తల్లికి ముందు నుంచి వేదాల్లోనే ఆ అమ్మవారికి ఉమా అన్న నామాన్ని ఇవ్వడం జరిగిందట. ఉమా హైమావతి భౌక్షోభమాన అని కేనోపనిషత్తులో అమ్మవారి గురించి చెప్పడం జరిగిందట. కాబట్టి ఇక్కడ ఉమా అన్న శబ్దానికి ఆ కథ ద్వారా ఏం చెప్తున్నారు అంటే, తపస్సు చేయడాన్ని నిషిద్ధించటం వలన పుట్టిన శక్తి. అంటే అక్కడ అంతే కదా, తల్లి వద్దు అని చెప్పటం వల్ల వచ్చిన నామంగా గ్రహించి తపో నిషిద్ధ అని అంటారట ఉమా శబ్దాన్ని. తపస్సుని నిషేధించటానికి, వద్దని వారించటానికి వచ్చిన నామము అని. అలా అన్నా సరే ఆవిడ తర్వాత సంకల్పం గట్టిది కాబట్టి నేను చేయాల్సిందే అని చెప్పి వెళ్ళింది అనేది అది. ఆ విధంగా ఉమా అన్న శబ్దానికంటే తపో నిషిద్ధ అనేది ఒక అర్థం తీసుకున్నా.
ఉమా అన్న నామానికి చెప్తున్న ఒక అర్థం ఏమిటి అంటే 3 భాగాలుగా ఇక్కడ కూడా మళ్ళీ ఆలోచన. ఎప్పుడు ఉమా అని చెప్పచ్చు అంటే ఉత్తమ చిత్త వృత్తి ఉన్నప్పుడు అది ఉమా అవుతుందటండి. అంటే ఉత్తమ చిత్త వృత్తి అంటే చిత్త అంటే మన బుద్ధి, వృత్తి అంటే చేసే పని. బుద్ధి సరైన పని చేస్తే అదే ఉమా అట. సరైన పని, నిజమైన పని అంటే ఏది? సరైన ఆలోచన ఏది? సరైన విషయం ఏది అంటే ఏంటి? ఆ పరబ్రహ్మమే నాకు కావాలి, మరొకటి కాదు అనేది సరైన ఆలోచన. అంటే ఉత్తమమైన ఆలోచన అనుకుంటే దాన్ని పొందటానికి చేసేవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆలోచన, మంచి ఆలోచన, పరబ్రహ్మమే కావాలి అని. అది ఎలా అయినా సరే నేను పొంది తీరుతాను, ఎవరు అడ్డుపడద్దు. తల్లి ఎలా అయితే సంకల్పం తీసుకుందో నేను వెళ్లాల్సిందే, మీరు ఆమోదించాల్సిందే అని అది సరైన సంకల్పం, ఉత్తమమైన సంకల్పాన్ని సూచిస్తుందట. తద్వారా సాధన చేసి అంటే కర్మలు చేసి ఆ సత్యమైన దాన్ని పొందటం ఏదైతే ఉందో అది కర్మగా చెప్పుకున్నట్లయితే ఇలా సత్కర్మ, సదాలోచన, సత్సంకల్పం ఈ కలయికనే ఉమా అని చెప్పాలట. అంటే అమ్మవారికి మాత్రమే కాదండి, పురాణ కథల్లో అది చెప్పినప్పటికీ ఆ కథని మనకు అన్వయించుకోవాలి. నాకు మరి ఏమీ వద్దు, ఈ రాచరికం వద్దు, మరేమీ వద్దు, ఇవన్నీ త్యజించి నేను వెళ్ళి తపస్సు చేస్తానని తల్లి దృఢంగా సంకల్పించుకుంది అంటే రాచరికగా పెరిగిన వాళ్ళు ఎంత సౌకుమార్యంగా ఉంటారు, వాళ్ళు ఎన్ని వైభోగాల్లో పెరుగుతారు. అవన్నీ కూడా వద్దనుకొని వెళ్ళడం ఏదైతే ఉందో అక్కడ ఆ తత్వాన్ని, పార్వతిలో గౌరీలో మనం ఉండవలసినది ఆ తత్వం అన్నట్టండి. అందుకే ఆవిడ మాట అంటే ఎన్నైనా మనం ఇక్కడ పొంది ఉండొచ్చు, బాహ్య విషయాలు, బాహ్య వైభోగాలు ఏవైనా పొంది ఉండొచ్చు, కానీ ఇవి కాదు నిజమైనవి. అసలైనది ఆ పరబ్రహ్మ తత్వము, పరమేశ్వర తత్వమే. దాన్ని పొందటానికే ఈ జీవుడిని లేదా ఈ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఎప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉండడం అనేది సత్సంకల్పం. దానికి తగిన విధానాలు ఏవైతే పాటిస్తామో అవి సత్కర్మలు. ఈ విధంగా పొందే కైవల్య పదదాయిని శక్తే ఉమా. ఈ సంకల్పాన్ని, ఈ ఆలోచన శక్తిని వీటన్నిటిని కలిపి చెప్పేది ఉమా నామాట. ఈ విధంగా ఉమా అన్న నామానికి రకరకాల అర్థాలు తీసుకొని ముఖ్యమైనటువంటి ఓంకార ప్రణవనాథం నుండి వచ్చినదే ఉమా, దాని యొక్క వ్యత్యాస రూపమే, దానికి సరి సమానమైనటువంటి శక్తి స్వరూపమే తల్లి అని మనం గ్రహించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే నామానికి కొనసాగింపుగా శైలేంద్ర తనయ, హిమవంతుడు కూర్తురు కాబట్టి శైలేంద్ర తనయ అని చెప్పేశారు అని మనం గ్రహించవచ్చు. కానీ ఉమా అన్న నామంలోనే ఆ గొప్పతనం అంతా చెప్పేశాక మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే శ్రీ విద్య గురించి అర్థం చేసుకున్నప్పుడు శ్రీచక్రం ఏదైతే ఉందో, శ్రీచక్రం మనకి 3 రకాలుగా చెప్పుకున్నాం కదండి. అందులో మేరుగా ఉన్నది కదా, మేరు చక్రం ఏదైతే ఉందో అది ఇక్కడ శైల ఇంద్ర తనయ అంటే మేరు రూపంలో ఉన్నది చెప్పుకోవాలట అండి. అక్కడ ఉన్న అంటే ఆ శ్రీచక్రాన్ని, మేరు రూపంలో ఉన్న శ్రీచక్రాన్ని సాధన చేయడం ద్వారా అక్కడ ఉన్న బిందు స్వరూపంలో ఉన్న శక్తిని పొందుతాం కదా. తనయ అందేది, ఉద్భవించేది కాబట్టి అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ ఆ శక్తిని శ్రీచక్రంలో మేరు రూపంలో ఉన్న శ్రీచక్రాన్ని సాధన ఆరాధించటం ద్వారా, ఉపాసించడం ద్వారా పొందే శక్తి ఏదైతే ఉందో అదే ఆవిడ శైలేంద్ర తనయ అన్న అర్థాన్ని ఇక్కడ గ్రహించవచ్చటండి. తర్వాత మరొక ఉత్కృష్టమైన గొప్పదైనటువంటి నామం గౌరీ. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. గౌరీ అన్న నామాన్ని కూడా గ్రహించినట్లయితే కనుక ఉమాగా ఉన్న తల్లి గౌరీగా ఉంది. ఆవిడ ఎలా ఉంది అంటే గంధర్వుల చేత సేవించబడుతుంది, గంధర్వ సేవిత దగ్గర అన్నది నామార్థంగా మనం గ్రహిస్తాము. గౌరీ అన్న శబ్దానికి సహజమైన అర్థం ఏమిటి అంటే గౌహు అంటే తెలుపు వర్ణాన్ని సూచిస్తుందండి. కాబట్టి తెల్లని తల్లి. గౌరము అంటే గౌరవర్ణం అంటే తెలుపు సంస్కృతంలో. కాబట్టి తెల్లని తల్లి అనేది ఒక అర్థం ఇక్కడ తీసుకున్నప్పుడు దీనికి చమత్కారంగా చెప్తున్న కథ ఏంటి అంటే అయ్యవారు అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు కదండి. అమ్మవారిది శ్యామలావర్ణం అట. అయ్యవారేమో తెల్లగా ఉన్నారట, పరమేశ్వరుడేమో తెలుపు వర్ణం, అమ్మవారిదేమో శ్యామలావర్ణం. ఎందుకంటే శ్యామలాదేవిగానే అమ్మవారిని ఆరాధించడం కూడా మనకు తెలుసు కాబట్టి తల్లిది శ్యామలావర్ణం. అలాగే విష్ణు సోదరి కదా మరి, ఆయన నీలమేఘశ్యాముడు కదా, మరి తల్లి అన్న చెల్లెళ్ళు ఇద్దరూ కూడా నీలవర్ణంలోనే ఉంటారట. పెళ్లి అయిపోయిన తర్వాత శివుడు అమ్మవారిని ఆట పట్టించడం మొదలు పెట్టాడంట, నల్లపిల్ల నల్లపిల్ల అని చెప్పేసి. ఇట్లా అంటే ఎలా అని చెప్పి ఆ తల్లి
లేదు లేదు నేను ఇలా ఉండలేనని తపస్సు చేసి ఆ ఆ నల్లటి నీల కోశాన్ని వదిలేసి తెల్లగా మారి తెల్ల తల్లిగా గౌరీగా వచ్చిందటండి. ఆ నల్లటి కోశాన్ని ఏదైతే వదిలేసిందో అదే కౌశికిగా మారి శుంభ నిశుంభలని సంహరించిందట. అంటే శుంభ నిశుంభ సంహారం జరగడం కోసం ఈ ఈ నాటకం అంతా జరిగిందనమాట. అంటే ఏది జరిగినా లోక కళ్యాణం కోసమే, లోకోద్ధారణ కోసమే అనడానికి ఈ కథని మనం గ్రహించవచ్చు. అంతేకాని ఇదే నిజమని మనం ఇక్కడే ఆగిపోవద్దు. నిజమా అబద్ధమా అని కాదు, అక్కడే ఆగిపోవద్దు. అది మనకి చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి చెప్తున్న ఒక విషయం, ఒక కథగా మనం దాన్ని గ్రహిద్దాం. తర్వాత గౌరీ అన్నప్పుడు గౌహు అన్న శబ్దంలో నుంచి మనం గో శబ్దానికి చెప్పుకున్నప్పుడు కూడా వేద విద్యలు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ గౌహు అన్నప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్న బ్రహ్మ శబ్దం, మొట్టమొదటగా వచ్చినటువంటి బ్రహ్మ శబ్దం ఏదైతే ఉందో అది గౌహు. అదే ఇక్కడ గౌరీ అయినప్పుడు బ్రహ్మ విద్యా స్వరూపిణి అని చెప్తున్నారు. గౌరీ అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ బ్రహ్మ విద్య ఎలా వ్యాపించి ఉంది సృష్టి అంతా అని తెలిపేది తర్వాత విషయాలు అనమాట. ఎందుకంటే మనం ఇందాకే అర్థం చేసుకున్నాం కదా, అనేక కోటి బ్రహ్మాండ జనని కాబట్టి ఒక చోటే లేదు. గౌరీ అనేది మనకి బ్రహ్మ విద్యా స్వరూపిణి, బ్రహ్మ విద్యా సంపద అని అనుకున్నప్పుడు అది అంతటా ఎలా వ్యాపించింది, ఎలా అంటే సృష్టిలో ఏ ఏ విధాలుగా, అంటే వేద విద్య సృష్టికి అందించబడినప్పుడు ఈ విధాలుగా ఎన్ని రూపాలలో వ్యక్తమవుతూ వచ్చింది అని అన్నప్పుడు మొట్టమొదట ఏకపది. వేదం ముందు శబ్ద రూపంలో ఫస్ట్ వచ్చినప్పుడు ఏకపది అంటే ఒక అక్షరంగా లేదా ఒక పదంగా అనుకున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓంకారం మనం మొట్టమొదట అదే కాబట్టి శబ్దబ్రహ్మం ఓంకారం అంటే మొట్టమొదటగా వేదం అక్కడ అలా వచ్చింది ఏకపదంగా. తరువాత ద్విపదిగా వచ్చిందటండి. ద్విపది అంటే గాయత్రి వ్యాహృతి అంట. గాయత్రి మనకు తెలుసు కదా, గాయత్రి వ్యాహృతిగా తర్వాత వ్యక్తమైంది. వ్యాహృతి అన్నప్పుడు గాయత్రిలోనే మనం వింటూ ఉంటాం కదా, ఓం భూహు భువహ సువహ, ఆ భూహు భువహ సువహ అని వ్యాహృతి అంటారు. అది ద్విపదిగా వ్యక్తమైన విషయం. తరువాత చతుష్పది, మొదట ఏకపది, తర్వాత ద్విపది, తర్వాత చతుష్పది. చతుష్పది అంటే 4 వేదములు, సామ వేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అధర్వణ వేదం. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణ వేదాలుగా తర్వాత వ్యక్తమైంది. మళ్ళీ తరువాత అష్టపదిగా అండి. అష్టపదిగా అంటే రకరకాలు కాదు, 8 శాస్త్రాలుగా వ్యక్తమైంది. ఆ 8 శాస్త్రాలు ఏంటంటే ముందు షడంగ శాస్త్రాలు అని ఒక 6. అవేమిటి? శిక్షాశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, నిరుక్తము, జ్యోతిష్య శాస్త్రము, కల్పము, ఛందస్ శాస్త్రం. ఛందస్సు ఏదైతే ఉందో అది కూడా శాస్త్రంగా వేదాల నుండి బయటకు, అంటే ముందు ఓంకారం, తర్వాత వేదాలు, వేదాల నుండి మళ్ళీ అవయవాలుగా అంగాలుగా ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇవి షడలు. అవి కాక పురాణ శాస్త్రం, ధర్మశాస్త్రం, ఇవన్నీ కూడా అష్టపదులుగా వెలువడ్డాయట. తరువాత నవపదులుగా ఏ ఉన్నాయంటే మీమాంస, న్యాయశాస్త్రం, సాంఖ్యశాస్త్రం, యోగశాస్త్రం, పాంచరత్నం, పాశుపతం, ఆయుర్వేద శాస్త్రం, ధనుర్వేదం, గాంధర్వం. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం ఇవన్నీ కూడా నవపదులుగా తర్వాత వెలువడ్డాయి. ఈ తరువాత అంటే ఏకపది, ద్విపది, చతుష్పది, అష్టాపది, నవపది అయిపోయాక సహస్రాక్షరములుగా, అంటే వేదములే ఇన్ని భాగాలుగా, తర్వాత పురాణాలైనా, వేదాంతాలైనా, ఉపనిషత్తులైనా ఇవన్నీ కూడా వీటిలోకే వచ్చేస్తాయి. ఈ విధంగా వ్యక్తమైన తరువాత వెలువడ్డాక మిగిలినదంతా కూడా సహస్రాక్షరములుగా, అంటే అక్షర జ్ఞానం. ముందు ఇవన్నీ వెలువడ్డాక వాటి తరువాత లెక్క పెట్టలేనంత, సహస్రము అన్నప్పుడు ఎక్కువగా చెప్పాలి కాబట్టి సంఖ్యారూపంలో తీసుకోకుండా వేల అక్షర స్వరూపములుగా, అక్షర శబ్దాలుగా తల్లి వ్యక్తీకృతమైందట. దీనినే వాంగ్మయ శక్తి అని అంటారు. ఈ విధంగా గౌరీ, గౌహు వేదము లేదా శబ్దము అని అనుకున్నప్పుడు ఆ శబ్దం, పరబ్రహ్మ శబ్దం ఏదైతే ఉందో బ్రహ్మ శబ్దం ఈ విధములుగా ఇన్ని రకాలుగా సృష్టిలో వెలువడింది. ఇవన్నీ కూడా తల్లి స్వరూపం, చెప్పుకున్న శాస్త్రాలన్నీ కూడా. కాబట్టి ఈ శాస్త్రాభ్యాసం అంతా కూడా తల్లిని ఉపాసించటంతో సమానమే. సరైన విధానంలో చేసినప్పుడు తల్లిని గ్రహించడం కోసం ఉపయోగపడతాయి. ఉపాసించడంతో సమానం అంటే
ఆ నిజమైన పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించటం కోసం, ఆ పరాశక్తిని గ్రహించటం కోసం ఉపయోగపడతాయి. ఇంకా ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న పురాణ కథ ఏదైతే ఉందో అది చండీ సప్తశతిలో ఉందటండి. అయ్యవారు అమ్మవారిని అలా ఆట పట్టించడం అనేది ఆ కథ అక్కడ ఉందట. తర్వాత ఇంకొకటి గౌరీ అన్న శబ్దానికి అర్థం ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, తేట తెల్లమవ్వడం అంటే స్పష్టం అవ్వడం. తేట తెల్లం అవ్వడం అంటే అదే కదా, పూర్తిగా అవగతం అవ్వడం, స్పష్టం అవ్వడం. అదే అర్థాన్ని గౌరీ అన్న శబ్దం సూచిస్తుందట. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎన్నో విద్యలుగా ఆ శబ్దం అనేది వెలువడింది సృష్టిలోకి అన్నప్పుడు వాటి యొక్క విద్యాభ్యాసం, ఆ విద్యలన్నిటినీ కూడా అభ్యసించటం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాలన్నీ తొలగిపోయి మనకున్న సంశయాలు అజ్ఞానాలన్నింటినీ అన్నీ కూడా ఛేదించబడి నిజమైన బ్రహ్మతత్వం మనకి బోధపడుతుంది. అంటే నిజమైన బ్రహ్మతత్వం తేట తెల్లమవుతుంది. కాబట్టి ఆ తేట తెల్లమవడం అనే విషయాన్ని కూడా, ఆ అర్థాన్ని కూడా గౌరీ అన్న శబ్దంలో చెబుతున్నారనమాట. ఈ విధంగా గౌరీ అన్న శబ్దాన్ని ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత గంధర్వ సేవిత, ఎప్పుడైతే సహస్రాక్షరములుగా ఈ శబ్దం అనేది సృష్టిలోకి రాబడిందో ఆ అక్షర విద్య, ఆ అక్షర విద్యనంతా కూడా గానం చేస్తే అదే గాంధర్వం అవుతుందట. సృష్టిలోకి రాబడినటువంటి అక్షర విద్య ఏదైతే ఉందో దాని అభ్యాసమే, దాని గానమే గాంధర్వం అవుతుంది. కాబట్టి ఇటువంటి అక్షర జ్ఞానాన్ని పొందిన వారందరూ గంధర్వులు, ఆ గంధర్వుల చేత సేవించబడుతుంది. కాబట్టి గంధర్వ సేవిత. ఈ విధంగా త్యేక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. ఇటువంటి అక్షర జ్ఞానాన్ని అందరము పొందాలి. ఆ గాన అమృతంలో తరించటమే కాకుండా గానము చేసే స్థితికి అందరము చేరాలి అని కోరుకుంటూ ఇవాళకి ఇక్కడతో ఆపుదాం.